మనందరి ఫేవరెట్ బెల్లం సున్నుండలు తయారు చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ సాయిగుళ్ళు బాగా ఎర్రగా వేపుకోవాలి. నేను బకెట్ బెల్లం తీసుకుంటున్నాను. అదైతే కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఎర్రగా వేగాక దానిలో 2 స్పూన్లు రైస్ వేయించుకొని వేపుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. తర్వాత ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాసు బెల్లం తీసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత వేగిపోయిన సాయిగుళ్ళు చల్లారాయి కదా, వాటిని మిక్సీకి వేసుకుంటాను. అందులోనే 4 యాలక్కాయలు కూడా వేసుకోవాలి. బాగా పిండి మెత్తగా అయ్యాక ఆ బెల్లాన్ని కూడా దానిలో కలిపేసి ఈసారి 2 కలిపి మిక్సీకి వేసుకోవాలి. 2 బాగా కలిసిపోతాయండి. బెల్లం బాగా కలిసిపోతుంది మెత్తగా. ఆ తర్వాత నెయ్యి తీసుకున్నాను. నేను మినపప్పు ఏ గ్లాస్తో తీసుకున్నాను అదే గ్లాస్తో మినపప్పు తీసుకున్న గ్లాస్తో నెయ్యి తీసుకొని మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసి నేను ఉండలు చేసుకుంటున్నాను. బియ్యం వేయటం వల్ల సున్నుండలు తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి.